ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కార్నర్ స్టోన్ మినిస్ట్రీ వారి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసుక్రీస్తు దేవుడే అన్న బైబిల్ అధ్యయనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ గారు వచ్చి మనకి అధ్యయనాన్ని నేర్పిస్తారు. దీని గురించిన మరింత సమాచారము తెలుసుకోవాలని కోరుకున్నవారు బ్రదర్ ప్రవీణ్ గారు రాసినటువంటి త్రిత్వము అనే ఈ యొక్క పుస్తకం మీ అందరికీ చూపించడం జరుగుతుంది. త్రిత్వం అనే ఈ యొక్క పుస్తకము దీని అసలు వెల 100 రూపాయలు. దీనిని 70 రూపాయలకి మన బయట ఉన్నటువంటి బుక్ స్టాల్లో మనము పెట్టడం జరిగింది. ఈ పుస్తకం తీసుకుని మీరందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరని మనం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో బ్రదర్ ప్రవీణ్ గారికి ఈ సమయాన్ని మనం అప్పగించడం జరుగుతుంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు మరి చేరొచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుని నామంలో యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. పరమందు దివిజులైన ఇహమందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ సిల్వధారి అని మనం పాడుకున్న పాట నిజానికి ఈరోజు మనము చూడబోయే ఆ సబ్జెక్ట్కి చాలా సరిపోయేదిగా ఉంది, లేకపోతే చాలా దగ్గరగా నిజానికి అదే సబ్జెక్ట్ మనం చూడబోతున్నాం కనుక ఐ లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. క్రీస్తే నిజంగా సర్వాధికారి, క్రీస్తే నిజంగా మహోపకారి, క్రీస్తే మోక్షాధికారి మరియు ఆయనే సిల్వధారి. ఆయన ద్వారానే మనకు రక్షణ, నిరీక్షణ, మోక్షం, ఇంకేదైనా చెప్పండి, జన్నత్, బైబిల్లో చెప్పిన జన్నత్ మనకు లభిస్తుంది. ఒకసారి మనము ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తాను. ఒకప్పుడు ఏం జరిగిందంటే, నేను దాదాపు అప్పుడు 11వ తరగతి 12వ తరగతి అనుకుంటున్నాను, లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండొచ్చు. ఒక క్రిస్టియన్ బుక్ స్టోర్కి వెళ్ళాను, క్రిస్టియన్ పుస్తకాలు ఉన్న స్టోర్కి వెళ్ళాను. అప్పుడప్పుడే యేసు ప్రభువుగా ఎరిగాను, యేసుక్రీస్తును దేవుడు అని నమ్మాను. అంతవరకు నమ్మేవాడిని కాదు, ఒక ప్రవక్తనో లేకపోతే ఒక మంచి వ్యక్తి అనో నమ్మేవాడిని. వేరు మత గ్రంథాల్లో కూడా యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన బహుశా మంచివాడు అయి ఉండొచ్చు అన్నట్లుగా అనుకునేవాడిని. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత పుస్తకాలు అమ్మే చోటుకి వెళ్తే ఒక ఆయన ముస్లిం వ్యక్తి వచ్చి అడిగాడు, ఏమయ్యా మీరు యేసు ప్రభువుని దేవుడు 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 అంటున్నారు, యేసు ప్రభు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? చెప్పుకుంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం అన్నట్లుగా ఛాలెంజ్ చేశాడు. ఆ రోజు నా జీవితంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే, నేను నమ్మే విశ్వాసము యేసు క్రీస్తు పైన, ఆయన దైవత్వము పైన, నేను నమ్మే విశ్వాసము యేసు క్రీస్తు పైన, ఆయన దైవత్వం పైన ఆధారపడి ఉంది. కానీ ప్రశ్నించేవాడు వచ్చి నన్ను ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, యేసుక్రీస్తు నేను దైవాన్ని, నన్ను ఆరాధించు అని ఎక్కడైనా అడిగాడా, చెప్పాడా, బోధించాడా అని ప్రశ్నిస్తే, నాతో పాటు ఉన్న నా సీనియర్స్ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ ఛాలెంజ్ను స్వీకరించి ఏదో మాట్లాడారు, కానీ ఏదో కొన్ని సమాధానాలు చెప్పారు. కానీ అప్పుడు నా లేత మనసులో ఆ క్వశ్చన్స్, ఆ ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. దానికోసమనే తిరిగి వేరు మత గ్రంథాలను చదివడం మొదలుపెట్టాను. బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. నిజానికి ఈ యేసుక్రీస్తు మనుషుడా, కేవలం ప్రవక్త, లేకపోతే నిజంగా దేవుడా అని అర్థం చేసుకోవడం కోసం బైబిల్ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాను. మొన్న మధ్య ఒక ఆయన, మనందరికీ తెలిసిన వ్యక్తి, బాగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా తిరుగుతూ యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం ఒక ప్రవక్త మాత్రమే, ఇస్లాం చెప్పినట్లు
అల్లాహకు, దేవుడైన అల్లాహకు ఒక సేవకుడు, ఓ స్లేవ్ లేకపోతే బంటు, బానిస మాత్రమే అన్నట్లుగా చెప్తూ వస్తున్నాడు. కనుకనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో దేవుడే. బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో యేసుక్రీస్తు దేవుడే అన్న విషయాన్ని నేను మీకు ఈరోజు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో నేను చూసినప్పుడు, ఆ వీడియోలో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. కొన్ని విషయాలను బైబిల్ నుంచి తీసుకుని వక్రీకరిస్తూ, లేకపోతే పెడార్థాలు దానికి చెబుతూ అని చెప్పచ్చు, లేకపోతే సందర్భంలో లేకుండా సందర్భానికి బయట మాట్లాడుతూ కొన్ని విషయాలను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. హీ ట్రైడ్ టు స్పీక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ rather than reading out just the way the word of God says. He tried to read into the word of God. ఆయన అప్రోచ్ ను మనం కూడా తీసుకుంటూ, సేమ్ అప్రోచ్ మనం తీసుకుంటే ఖురాన్లో నుండే యేసుక్రీస్తును దేవుడు అని నిరూపించవచ్చు. దాన్ని ఈరోజు నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఓకే, వినే వాళ్ళందరికీ కూడా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, I don't believe there is any other scripture other than the Bible. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు తప్ప మిగిలిన దేన్ని కూడా, మిగిలిన ఏ గ్రంథాన్నైనా, మిగిలిన ఏ లేఖనము అని చెప్పుకునే పుస్తకాన్నైనా నేను దేవుని గ్రంథంగా ధృవీకరించడం లేదు. నాకు అది అవసరం లేదు. వేరువేరు మతాలకు, వేరువేరు విశ్వాసాలకు వేరువేరు పుస్తకాలు ఉన్నాయి. అవి వారి పుస్తకాలకు ఉన్న మధ్య ఉన్నటువంటి సంబంధం. నాకు దానితో పని లేదు. నాకు ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు చాలు. యెహోవా దేవుడు చాలు. త్రియేక దేవుడు ఈ 66 పుస్తకాలలో తన ఉనికిని, తన ప్రేమను చాటుకున్నాడు. అది నాకు చాలు. ఇంకా ఏ గ్రంథం జోలికి నేను వెళ్ళాల్సిన అవసరము లేదు. ఆ వేరు గ్రంథాలు వచ్చి ఈ బైబిల్ గ్రంథాన్ని ధృవీకరించే అవసరము అంతకన్నా లేదు. కానీ వారు ఉపయోగిస్తున్నటువంటి కొలబద్ద, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, స్టాండర్డ్ ఏదైతే ఉందో, అదే స్టాండర్డ్ వాళ్ళపైన ఉపయోగిస్తే, ఉదాహరణకు ఈ విషయంలో షఫీ గారి పైన ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అన్నది డిమాన్స్ట్రేట్ చేయడానికి మాత్రమే నేను ఖురాన్ వాడతాను. నాకు ఖురాన్ పైన, ఖురాన్ దేవుని గ్రంథమని, ఖురాన్లో ఉన్నవి లేఖనాలని విశ్వసించాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే నాకు 66 పుస్తకాలు చాలు. ఓకే, కనుక ఆయన తన మాటలు చెబుతూ ఆ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని నోట్ చేసుకొచ్చాను నేను. ఏమని చెప్పాడంటే, యేసు పైన విశ్వాసం ఉంచాలి, యేసు పైన వాక్య సంబంధమైన విశ్వాసం ఉంచితే దేవుడు మన వైపు ఉంటాడు. యేసు పైన వాక్య విరుద్ధమైన విశ్వాసం ఉంచితే దేవుని కోపాగ్నిలో మనం దహించుకుని పోతాము అని చెబుతూ, దేవుని వాక్యానికి విరుద్ధమైన విశ్వాసం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు దేవుడు అని నమ్మినా, యేసుక్రీస్తు ప్రవక్త కాకుండా సాధారణ మానవుడు అని నమ్మినా, అంటే యూదులు సాధారణ మానవుడు అని నమ్మి అవిశ్వాసానికి గురవుతున్నారు. క్రైస్తవులు వాళ్ళ అమితోత్సాహంతో యేసు ప్రభువు పైన అమితమైన ప్రేమతో ఆయనను వెనరేట్ చేసి దేవుని యొక్క స్థానాన్ని ఆయనకిచ్చి ఆయనను దేవునిగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా విశ్వాసభ్రష్టులైపోయారు. మిగిలింది ముస్లిములు మాత్రమే యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా అంగీకరిస్తూ విశ్వాసంలో కొనసాగుతున్నారు అని చెప్పారు. అలా చెప్పటానికి ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు మరియ గర్భంలో పుట్టి మానవుడిగా ఈ లోకం రావడానికి ముందు ఆయన ఎలా ఉన్నాడు, మరియ గర్భంలో పుట్టి మనుష్యుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఈ లోకం నుంచి ఆరోహణుడై
వెళ్ళిపోయినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది అన్నది బైబిల్ నుంచి ఆయన చదివాడు. మొట్టమొదటి ప్రశ్న నేను షఫీ గారిని కానీ ఏ ముస్లింనైనా బైబిల్ను వాడే వాళ్ళని అడిగేది ఏంటంటే, మరియ గర్భాన యేసుక్రీస్తు పుట్టక ముందు ఆయన ఉనికి ఉంది అని నమ్ముతున్నావా? మరియ గర్భాన ఆయన పుట్టిన తరువాత ఆయన ఆరోహణుడు అయ్యాడు అన్నమాట నువ్వు నమ్ముతున్నావా? ఆరోహణుడు అయ్యాడు అంటే చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆరోహణుడయ్యాడా, లేకపోతే ఖురాన్ చెప్పే యేసుక్రీస్తు గురించి నువ్వు నమ్ముతున్నావా? ఎవరినైతే అల్లా సిలువలో వాళ్ళను భ్రమకు గురి చేసి అక్కడి నుంచి ఎత్తేసుకున్నాడో ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావా? యేసుక్రీస్తు, బైబిల్ చెప్పే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు. ఆ చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆరోహణుడైనప్పుడు, లేకపోతే పరలోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఆయన చూశాడు. దానికి సపోర్టివ్గా ఆయన ఖురాన్ 7:172 ఆయన చదివాడు. తర్వాత కొలస్సీ 1:15 చదివాడు. ప్రకటన 3:14 చదివాడు. తర్వాత అన్నిటికంటే ముందు యేసు వివాదాస్పదమైన వాడు అని చెప్పటానికి లూకా 2:34 చదివాడు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6, 2 తెస్సలోనికలు 2:13, యాకోబు 1:18 చదువుతూ అందరూ సృష్టిలో మొదటివారే అన్నాడు. తర్వాత యెషయా 42 తీశాడు 1వ. తర్వాత శిష్యులైనా సరే అక్కడున్న ఎవరైనా సరే యేసును క్రీస్తుగా నమ్మారే తప్ప దేవునిగా నమ్మలేదు అన్న విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. గొర్రెపిల్ల కూడా ఉంది అంటే దేవుణ్ణి గొర్రెపిల్లను ప్రత్యేకంగా చూపిస్తున్నారు చూసారా అని కూడా చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతూ పౌలు బోధలలో కూడా యేసు కేవలం క్రీస్తే, దేవుడు కాదు అని చెబుతూ తన ప్రసంగం ముగించాడు. ఇది ఆయన చేసిన ప్రసంగం. సో ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి మరియు ఆయన వాడిన ఖురాన్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఏ విధంగా బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో దేవుడు యేసుక్రీస్తు దేవుడే అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అన్న విషయాన్ని మీరు చూస్తారు. దానికి ఆయన ఏ గ్రంథాలనైతే వాడాడో, ఏ పత్రికలనైతే వాడాడు బైబిల్ గ్రంథంలో నుంచి, ఆ పత్రికలను నేను వాడతాను, ఆ గ్రంథాన్ని నేను వాడతాను, ఆ లేఖనాలను వాటి కాంటెక్స్ట్ లేకపోతే సందర్భాన్ని నేను వాడతాను. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన చదివిన లేఖనాలు వాటి సందర్భాలలో వాటిని చదివితే, ఆ సందర్భ పరిధిలో చదివితే ఏ విధంగా యేసుక్రీస్తును దేవునిగా మనకు ప్రకటిస్తున్నాయి అన్న విషయం నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మేము చేసే ఈ అధ్యయనంలో మీరు మాకు తోడుగా ఉండి మీ సర్వాధికారి అయిన క్రీస్తు, దేవుడైనటువంటి క్రీస్తు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించవలసిందిగా, మరి మా అవివేకమైనటువంటి నేత్రములను తెరవవలసిందిగా, మిమ్మల్ని మీ ప్రత్యక్షతను చూసేందుకు మాకు జ్ఞానము దయచేయవలసిందిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సరే, నేను మొట్టమొదటిగా మీ ముందు ఒక లేఖనం చదువుతాను. యేసుక్రీస్తు ఈ భూలోకానికి మరియ గర్భంలో జన్మించినప్పుడే వచ్చాడా, దానికి ముందు నుంచి ఆయన ఉనికి ఉందా అన్న విషయాన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ లేకపోతే పరిచయం చేస్తూ ఒక దేవుని వాక్యం లేఖన భాగాన్ని మీ ముందు చదువుతాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ. మీకా 5:2 చూడండి, నేను తెలుగులో చదువుతాను. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును.
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూను వచ్చెను, ప్రత్యక్షమగుతూ ఉండెను. ఈ మాటను ఆధారం చేసుకుని మనం ఒకసారి చూద్దాం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది ఇటర్నిటీ. సనాతన కాలము నుంచి రాబోవు సనాతన కాలము, లేకపోతే సమయము ఎంతవరకు ఉంటుందో అంతవరకు, లేకపోతే ఆది మొదలుకొని అంతము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఈ మాట ఎవరి కోసం చెప్పబడుతూ ఉంది ఇక్కడ? మెస్సియా గురించి, లేకపోతే క్రీస్తుని గురించి చెప్పబడుతూ ఉంది. ఇక్కడ యేసు అన్నది మనం పక్కన పెడదాం, కానీ ఇస్లామీ సాహిత్యంలో యేసును క్రీస్తుగా మేము అంగీకరిస్తున్నాము అని షఫీ చెప్పాడు. యేసును అల్ మసీహ్, ఈసా అల్ మసీహ్, జీసస్ ద క్రైస్ట్ అని మేము ఒప్పుకుంటున్నాము అని షఫీ చెప్పాడు. కాబట్టి ఆ క్రీస్తు గురించి మీకా రాస్తూ ఏమంటాడంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను కనబరుస్తూ వస్తున్నాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ప్రత్యక్షతలు కనబరుస్తూ వచ్చాడు అని చెప్పటానికి మనం ఉదాహరణగా కొన్ని విషయాలు చూద్దాం. నాతో పాటు దయచేయండి. ఆదికాండము 48వ అధ్యాయము. ఇక్కడ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎవరు? యాకోబు తన పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆయన హీఈస్ రికలెక్టింగ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ గేవ్. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను రికలెక్ట్ చేసుకుంటూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. యోసేపుని పిలిచి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు ప్రత్యక్షతలు పురాతన కాలం నుంచి ఎలా బయల్పరచబడుతున్నాయి అన్న విషయం నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఎవని ఎదుట నడిచారు వీళ్ళు? అబ్రహాము ఇస్సాకులు దేవుని ఎదుట నడిచారు. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఏ దేవుడు? అబ్రహాము ఇస్సాకుల దేవుడు. యాకోబైన నేను నేటి వరకు నన్ను ఎవరు పోషిస్తున్నారో ఆ దేవుడు. వాళ్ళను, ఆ దేవుణ్ణి యెహోవా అని వీళ్ళు సంబోధించారు. మరి యెహోవా తనను తాను బయలుపరచుకుంటూ ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెబుతాడు. ఆ దేవుని గురించి యాకోబు ఏమంటున్నాడంటే, ఏ దేవుని ముందైతే నా తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులు నడిచారో, ఏ దేవుడైతే యాకోబైన నన్ను పెంచి పోషించాడో ఆ దేవుడు, అనగా ఆ దేవుణ్ణి క్వాలిఫై చేస్తున్నాడు ఇక్కడ. ఎవరి పడితే వాళ్ళు కాదు, అనగా ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎవరంటే, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి తను ఎవరితోనైతే ఎన్కౌంటర్ అయ్యాడో, ముఖాముఖిగా చూశాడో ఆ దూతతో ఆయన పోల్చుకుంటూ, దూతను దేవునిగా వెనరేట్ చేస్తూ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ దూత గురించి యెహోవా అంటూ ఏమంటాడంటే, ఈయనకు నా నామము కలదు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము. నేను ఎందుకు బైబిల్ తెరిచి మీ ముందు చదువుతున్నానంటే, అది మంచిది.
బైబిల్ చదవాలి, బైబిల్ను నేర్చుకోవాలి. 48వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా నిమిత్తమే అలాగు చేసేదను. దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమ మరెవరికీ నేను ఇచ్చువాడను కాదు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము అని ఇశ్రాయేలు సంతతిని గురించి ఆయన మాట్లాడుతూ అలా చదువుకుంటూ పోతే 15వ వచనం నుంచి ఇలా ఉంటుంది. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. ఎవరిక్కడ నేనే అంటే యెహోవా దేవుడు. నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరులను, నా యొద్దకు రండి. ఈ మాట ఆలకించండి. ఏ మాట? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, నేను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాను. రహస్యంగా ఏం మాట్లాడలేదు మీతో నేను. ఆది పుట్టిన కాలము, లేకపోతే ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఏది? అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు, ఈయన ఎవరైతే మాట్లాడుతున్నాడో యెహోవా, ఆ యెహోవా ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఒక యెహోవా పంపుతున్నాడు, ఇంకొక యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించెను అంటున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా అనగు నేనే నీకు ఉపదేశము చేయుదును అని పంపబడిన యెహోవా మాట్లాడుతున్నాడు. కనుక క్రైస్తవులు యెహోవా అంటే ఒంటరి అయిన అల్లా లాంటి దేవుని గురించి మాట్లాడటం లేదు అన్నది మొట్టమొదటిగా షఫీ లాంటి ముస్లింలు అర్థం చేసుకోవాలి. ఒంటరి అయిన దేవుణ్ణి మేము ఆరాధించము, త్రియేక దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. త్రియేక దేవుడు ఆయన ఇశ్రాయేలీయులను ఒక దూతగా వచ్చి ఆశీర్వదించాడు. ఆ యెహోవాయే యెహోవా చేత, ఆయన ఆత్మ చేత పంపబడ్డాడు. ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము మనకు అగుపడుచూనే ఉన్నాయి. ఆది చూడండి ఇంకొకసారి 16వ వచనంలో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని. ఏది పుట్టిన కాలము? ఆది అంటే సమయము అన్నది ఎప్పుడైతే మొదలైందో అది పుట్టిన కాలం నుండి. కానీ సందర్భాన్ని వక్రీకరించడంలో షఫీ కంటే ఎక్కువ నైపుణ్యం ఎవరికీ లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తును కేవలము ఒక ప్రవక్త లేకపోతే మనిషి, ఆయన దేవుడు కాదు అని నిరూపించడానికి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమును విచ్చలవిడిగా వాడాడు. విచ్చలవిడిగా అని నేను ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఏముందంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఏంటి? ఆది అంటే మొదలు, సంభూతుడు అంటే పుట్టినవాడు. అబ్బా, ఏ డిక్షనరీలో చదివావయ్యా? లెట్ ద బైబిల్ ఇంటర్ప్రిట్ ద బైబిల్. అదేవిధంగా నేను ఖురానును ఇంటర్ప్రిట్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అల్లా సృష్టికర్తలలో మేటి అయిన వాడు అంటే, చూసారా ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారో అని నేనంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు? లాంగ్వేజ్ చూడు అంటావు. నేను వెళ్తాను మళ్ళీ అరబీలోకి, ఖాలికూన్ అని ఉంది అక్కడ అంటాను, సృష్టికర్తలు అంటాను. మరి ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారయ్యా అని అడుగుతాను. దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావయ్యా షఫీ? అలా కాదండి, ఆ విషయాన్ని ఒక సందర్భంలో అర్థం చేసుకోవాలి, అలా కాదు అని చెప్తావు.
మరి ఆ ఇంగితం బైబిల్ చదివేటప్పుడు రాదా? ఆది అంటే మొదలంట, సంభూతుడు అంటే పుట్టినవాడంట. అది కాదు, మనం ఇంతవరకు చదివాం కదా. యెషయా గ్రంథం 48లో ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడువాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని. ఏది ఆది అంటే సమయం పుట్టినప్పుడు నుంచి, సమయానికి ముందున్నవాడు అని అర్థం, సమయాన్ని కూడా కలుగజేసిన వాడు అని అర్థం, అన్నిటిపైన అధికారం ఉన్నవాడు అని అర్థం, అన్నిటినీ సృజించిన వాడు అని అర్థం. ఇంకొక చిన్న ఒక మిసైల్ మీకు ఇస్తాను, భలే ఉంటుంది ఇది. ఏంటంటే ఆయన చదివి ఏమంటున్నాడంటే మొట్టమొదట పుట్టినవాడు అంటున్నాడు. ఓకే, ఈ పుట్టుక గురించి ఒకసారి మాట్లాడదాము. ఖురాన్ అనే భాగంలోకి వచ్చినప్పుడు మొదట ఇక్కడ చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఈ మాట కనపడలేదా నీకు చదివేటప్పుడు? అదృశ్య దేవుని స్వరూపము యేసుక్రీస్తు అని చెబుతా ఉంటే, డూ యూ బిలీవ్ ద సేమ్ వర్డ్స్? నువ్వు ఏ వచనాన్ని అయితే నువ్వు కోట్ చేశావో ఆ వచనాన్ని నమ్ముతావా? నువ్వు నమ్మితే రేపు బాప్తిసం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఇస్లాం నీకు ఎవరినైనా సరే దేవుని స్వరూపముగా చేసే అధికారం ఇచ్చిందా? అలాంటప్పుడు ముస్లిములను ఎందుకు భ్రమకు గురి చేస్తున్నావు? క్రైస్తవులను భ్రమకు గురి చేస్తున్నారు అని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే క్రైస్తవులకు ఆ పరిజ్ఞానం ఉంది దేవుని లేఖనాల్లో. కనీసం ముస్లిముల కన్నా ట్రూత్ఫుల్గా ఉండాలి కదా. కనీసము ముస్లిముల కన్నా మీ లేఖనాలకు ట్రూత్ఫుల్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ముస్లిం లేఖనాలు ఏం చెప్తున్నాయి? తౌహీదులో 3 రకాలు ఉన్నాయి, అది తర్వాత చెప్తాను. ఖురాన్ భాగం వచ్చినప్పుడు చెప్తాను. తౌహీదులో 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలలో ఏ ఒక్క రకాన్ని కూడా ఎవరికి ఆపాదించడానికి వీల్లేదు ముస్లింలు. కానీ ఈ వచనాన్ని కోట్ చేస్తూ షఫీ ఏమంటున్నాడు? ఈ వచనంలో ఆది సంభూతుడై ఉన్నాడు అనేది ఒప్పుకుంటాడు, కానీ అదృశ్య దేవుని స్వరూపి అన్నది కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అదే వచనము. మరి అదృశ్య దేవుని స్వరూపి అన్న మాట కూడా షఫీ నమ్ముతున్నాడా? నమ్ముతూ ఉంటే నువ్వు ముస్లిమువా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముస్లిములే ప్రశ్నించాలి, నేనెందుకు ప్రశ్నించడం? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే సమయాన్ని కూడా ఆదిని కూడా కలుగ చేసిన వాడు, అన్నిటికీ ముందున్నవాడు అని అర్థం సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో. ఎలయనగా ఇలాంటి తలతిక్క సమాధానాలు చెప్పేవాళ్ళు, తలతిక్క ఇంటర్ప్రిటేషన్లు చేసేవాళ్ళు వస్తారని బహుశా, నాకు తెలియదు, బహుశా పౌలు గారికి తెలిసేమో. ఏలయనగా అంటూ దానికి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాడు. ఆది సంభూతుడు అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు సర్వము ఆయన యందు సృజింపబడెను. అంటే ఖాలికూన్ అన్నప్పుడు ఖురాన్లో సృష్టికర్తలు లేరు అని నువ్వు ఎలా అంటావో, బైబిల్ కూడా సృష్టికర్త ఒకడే అని నమ్ముతుంది. ఆ ఒక దేవుడులోనే ఈ యెహోవా అయినటువంటి యేసున్నాడు అని నేను చెప్తున్నాను. మరి యెహోవాగా తను తాను పంపించబడినటువంటి యెహోవా చేత, యెహోవా ఆత్మచేత పంపించబడిన యెహోవాను గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయనే సృష్టికర్త, ఆయన యందు సర్వము సృజింపబడెను. కనుక తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే యెహోవా అని పిలుస్తారు అన్నది నీ అజంప్షన్. నీకు విషయ పరిజ్ఞానం లేకపోతే అలా మాట్లాడాలి. క్రైస్తవులు యెహోవా అని పిలిచినప్పుడు త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు అన్నా, తండ్రి అయిన దేవుడు అన్నా, యేసుక్రీస్తు అన్నా యెహోవాయే, త్రియేక దేవుడే. ఆ ముగ్గురు దేవుళ్ళు అని ఏ క్రైస్తవుడు చెప్పడు. ఆ ముగ్గురు ఒక దేవుడే అని మేము నమ్ముతాం. దీనికే ఇలా ఈ మాటనే ఇంకొంచెము స్పష్టంగా అర్థం చేసుకోవటానికి హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళితే 1వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? కుమారుడు.
ఈ కుమారుని గురించి మాట్లాడుతూ షఫీ గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీశారు. దాని గురించి నేను చెప్తాను ఈ పాయింట్ తర్వాత. ఈ కుమారుని గురించి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడు కుమారుడు అన్న డిఫరెన్స్, వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి కాదు, వేరు వేరు వ్యక్తులు అని పునరుద్ఘాటిస్తూ పౌలు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమంటాడంటే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి అంటే ప్రతిబింబమయుండి, ద వెరీ బీయింగ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే అయ్యుండి. ఇంతకంటే స్పష్టంగా ఏం కావాలయ్యా నీకు బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు దేవుడా కాదా అని స్పష్టమైన మాట. ఆయన ఆది సంభూతుడు, సమస్తమును నిర్వహించువాడు, సమస్తము ఆయన యందు కదులుచున్నాయి, సమస్తమునకు ఆయన కారణభూతుడు, సమస్తములలో ఆయన మొదటివాడు, ఆయన అల్ఫయు ఒమేగయు, ఆయన దేవుని ప్రతిబింబము. పోనీ కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన మొదటి అధ్యాయమే ఎందుకు చదివాడు? 2వ అధ్యాయం చదవలేదా? 2వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆయనకు కనిపించలేదా? 2వ అధ్యాయము 9వ వచనం ఏముందండి? మరి కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మాత్రమే దేవుని వాక్యం అని నమ్మి 2వ అధ్యాయాన్ని దేవుని వాక్యం అని నమ్మకుండా ఉంటాడా? అలా చెర్రీ పికింగ్ నేను గనక చేస్తే ఖురాన్లో నుండి అసలు ముహమ్మద్ ప్రవక్తే కాదు అని కూడా నిరూపించవచ్చు, ముహమ్మద్ కేవలం మనిషి అని కూడా నిరూపించవచ్చు, ప్రవక్త కాదు కేవలం మనిషి అని నిరూపించవచ్చు, ఏదైనా నిరూపించవచ్చు. సందర్భానికి బయట మాట్లాడితే ఖురాన్లో రాముడు ఉన్నాడు అని కూడా నిరూపించవచ్చు. కనుక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ది కంప్లీట్ గాడ్లీనెస్, ది కంప్లీట్ గాడ్ శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. వాట్ మోర్ డు యు వాంట్? వాట్ మోర్ డు యు వాంట్? ఇట్ క్లియర్లీ సేస్. సో ఏ కుమారుని చేతనైతే సమస్త సృష్టిని ఆయన సృష్టించాడో, ఏ కుమారుని శరీరములో అయితే సర్వ దేవత్వము నివసిస్తూ ఉందో ఆ కుమారుడు నేను ఒకటేనంట. మనందరం కూడా కుమారులమే, యేసుక్రీస్తు కుమారుడే, అలాంటి కుమారులు చాలామంది ఉన్నారు అని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఎందుకో నేను చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆయన తీశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. ఎందరు ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మచేతనే రక్షణ పొందారు, కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే కదా అన్నట్లుగా హీ ట్రైడ్ టు ఈక్వేట్ క్రిస్టియన్స్ విత్ క్రైస్ట్. కాకపోతే ఆ సందర్భం ఒకసారి చూస్తే ఆ పీఠముడు ఇట్లే విడిపోతుంది. చూడండి ఒకసారి. ఏలయనగా దాన్ని క్వాలిఫై చేస్తూ పౌలు రాస్తున్నాడు చాలా క్లియర్గా. దాని ముందున్న వచనం దాని ప్రక్కనున్న వచనం కూడా చదవకపోతే ఎట్లా? ఏలయనగా అంటే ఎందుకంటే మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందారు. మనం ఎందుకు పిల్లలము దేవునికి అంటే, మనము యేసుక్రీస్తు ఏ విధంగా కుమారుడో ఆ విధంగా కాదు, మనము పిల్లలము దేవుని కుమారులము. ఎందుకంటే దత్తపుత్రాత్మను పొందాము, మనము దత్తత తీసుకోబడ్డాము. వీఆర్ అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబంలోకి మనము దత్తపుత్రాత్మ పొందడం కారణంగా దత్తపుత్రులము అయ్యాము. ఇది క్రైస్తవ దృక్పథం తెలిసిన చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు. క్రైస్తవ దృక్పథం తెలియకుండా వాక్యాన్ని విరిచి దాన్ని తుంచి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడతాను అంటే
ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానిదేముందండి. సందర్భము చాలా ప్రాముఖ్యం. కాబట్టి షఫీ వాడాడు ఈ పదాలన్నీ కూడా. కుమారుడు, దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే, ఆయన మసీహ్ మాత్రమే, లేకపోతే దేవుని క్రీస్తు మాత్రమే అని చెప్పాడు. ఆ క్రీస్తుని గురించి మనం చూస్తూ ఏం చెప్పామంటే, ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ఆయన చూపిస్తూ వచ్చాడు. కుమారుని గురించి చూస్తూ మనం ఏమన్నామంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని చూసాం. ఇంకో మూడో మాట మనం వెళ్దాం. గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల గురించి కూడా ఒక మాట చూద్దాం. గొర్రెపిల్ల గురించి చూస్తే మొత్తం ఇలాగే తెలిసిపోతుంది. గొర్రెపిల్ల గురించి వెళ్ళడానికి ముందు దేవుని కుమారుడు అనే విషయం గురించి ఒకసారి మాట్లాడదాం. అసలు షఫీ ముస్లిము అని చెప్పుకుంటాడు. షఫీ ముస్లిము అని చెప్పుకుంటే ఖురానును దేవుని గ్రంథము అని నమ్మాలి. ఖురానును దేవుని గ్రంథము అని నమ్మిన ముస్లిము ఏ విధంగా అల్లాహ్కు పిల్లలున్నారు అని నమ్ముతాడు, ఏ విధంగా అల్లాహ్కు పిల్లలున్నారు అని పబ్లిక్గా అందరి ముందు చెబుతాడు దేవునికి పిల్లలున్నారని. చూడండి, ఖురాన్ గ్రంథము 39వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఇది అదే ఖురాన్ గ్రంథం, ఆయన వల్లించేదే. ఏముందంటే, ఆయన పరిశుద్ధుడు, ఎవరు? అల్లా. ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఆయన అల్లాహ్ ఒక్కడే అందరిపైన ఆధిక్యం కలవాడు. ఆయనకు పిల్లలు ఉండరు అన్న విషయము ఖురాన్ చెప్తూ ఉంటే, పిల్లలే ఉండరు అని ఖురాన్ చెప్తూ ఉంటే, దేవుని పిల్లలు ఉండొచ్చు, దాన్నేముంది అని ఖురాన్ అని షఫీ చెప్తున్నాడు అంటే, ఆయన ముస్లిమా కాదా అన్న విషయము ముస్లింలు అడగాలి ఆయన్ని. ఓకే, ముస్లింలు అడగండి, ఆయన అసలు ఖురాన్ నమ్ముతాడా నమ్మడా అన్న విషయం ముస్లింలు అడగాలి. లేదు అలా కాదు, ఫిజికల్గా దేవుడు మరియం ద్వారా కన్నాడు అన్నట్లుగా ఒకవేళ మీరు అనుకుంటుంటే, క్రైస్తవులు అలా అనుకోరే. ఏ క్రైస్తవుడైనా ఎక్కడైనా సరే శారీరక సంబంధం కారణంగా యేసుక్రీస్తు యెహోవాకు దేవునికి పుట్టినవాడు అని నమ్ముతాడా? ఎక్కడా నమ్మరు. ఇంకా ముస్లిములే అబాండాలు వేస్తూ ఉంటారు క్రైస్తవుల పైన. ఏమనంటే, గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించెను, నువ్వు ఒక కుమారుని కందువు అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆవరించటం అంటే ఈజ్ ఇట్ ఏ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ మేరీ అన్నట్లు బ్లాస్ఫెమీ చేస్తుంటారు, దేవ దూషణ చేస్తూ ఉంటారు. ద సేమ్ థింగ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ ఖురాన్. సేమ్ థింగ్, వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ ఉపయోగిస్తున్నారో క్రైస్తవుల పైన, సేమ్ స్టాండర్డ్ లెట్ us యూజ్ ఆన్ దెమ్. దయచేసి చూడండి, ఖురాన్ 21వ అధ్యాయం, అల్ అంబియా 91వ వచనం, 21 అల్ అంబియా 91వ ఆయతు. మరియు తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళను కూడా అనుగ్రహించాము, మేము ఆమెలో మా ఆత్మను ఊదాము, ఆత్మ నుండి ఊదాము అని ఇక్కడ ఉంది. ఆమెను ఆమె కుమారుణ్ణి సర్వప్రపంచానికి ఒక సూచనగా చేశాము. ఈ మాటకు అంటే మరియలో అల్లాహ్ ఆత్మను ఊదాడు. ఈ మాటను ఇంకొక ఆయతు కూడా చూస్తే తెలిసిపోతుంది కదా. 66వ అధ్యాయము 12వ వచనం. తహరీం. ఆమె చూడండి 12వ వచనం, ఆమె అంటే మరియం కూడా ఉదాహరణగా పేర్కొంటున్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్నారు, ఆ తరువాత మేము ఆమెలోకి మా తరపు నుండి ఆత్మను ఊదాము. సో ఇక్కడ మానాన్ని కాపాడుకోవడము, శీలాన్ని కాపాడుకోవడము అని చాలా జాగ్రత్తగా ఇస్లామీ తర్జుమాకారులు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మాట నిజానికి ఏంటంటే, నేను ఒకసారి అరబీలో కూడా చదువుతాను, మళ్ళీ ఎందుకు. వమర్యమా బంతా
ఇమ్రాన్ అల్లాతి అంటే ఇమ్రాన్ కుమార్తె అయిన మరియా అహ్సనాత్ ఫర్జహా అంటే ఉర్దూ ట్రాన్స్లేషన్ చూడండి ఎలా ఉందో. और इमरान की बेटी मरियम की मिसाल बयां फरमाई जिन्होंने अपनी शर्मगाह को महफूज रखा. అంటే తన ప్రైవేట్ ఆర్గన్ జెనైటల్ ఆర్గన్ అంటారు. అంటే తెలుగులో రతి జరుపుకోవడానికి ఉపయోగపడే అంగాలు అని అర్థం. వాటిని కాపాడుకుందంట ఆమె. కాపాడుకుంది కాబట్టి అల్లా తన ఆత్మను ఆమెలో ఊదాడు. దీన్ని తఫ్సీర్ ఇబ్నె కతీర్ అనే ఆయన కామెంటరీ రాస్తాడు. ఎవరికి? ఈ ఖురాన్లో ఉన్న ఆయతులకు. ఆయన రాస్తూ ఏమంటాడంటే, మరియా ఛాతి భాగములో ఉన్న ప్రాంతంలో అల్లాహ్ దూత ఊదితే ఆత్మ తన మర్మాంగాల్లో నుండి దూరిపోయి లోపల బిడ్డగా మారిందంట. ఆమె గౌను వేసుకుని ఉంటే ఆ బట్ట దగ్గర ఉన్న చీలిక దగ్గర ఆ ఆత్మను ఊదితే ఆ ఆత్మ మర్మాంగాల గుండా పోయి యేసు అనే శిశువును గర్భం ధరించేలా చేసిందంట. వాట్ ఎ షియర్ లై! పవిత్రమైన దేవుని గ్రంథంలో లేని మాటలను తీసుకొని వచ్చి అల్లాహ్కు నిజంగా అదేదో ఒక శారీరక సంబంధం ద్వారా పుట్టిన బిడ్డ అన్నట్లుగా మరి చిత్రీకరిస్తూ ఉంటే అది ఎంతమాత్రం సబబండి. కాబట్టి కుమారుడు అన్నప్పుడు మరి ముస్లిములు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు మాత్రం కుమారుడు అన్నప్పుడు ఆయన బై నేచర్ అండ్ బై ఎగ్జిస్టెన్స్ తన ఉనికిలోనే ఆయన కుమారత్వము అన్న ఆ ఆఫీస్ని తీసుకున్నారు, ఆ రోల్ని తీసుకున్నారు. అంతేగాని మరియకు లేకపోతే ఇంకెవరికో దేవుని ద్వారా కలిగిన శారీరక సంబంధం ద్వారా కలిగిన కుమారుడు అని క్రైస్తవులు ఎవ్వరూ చెప్పరు. చెబితే ముస్లిములే చెప్పాలి తఫ్సీర్ ఇబ్నె కతీర్ ఆధారంగా. నేను చదివిన ఖురాన్లోని 66, 12, 21, 91 అనే ఈ 2 ఆయతుల ఆధారంగా తఫ్సీర్ ఇబ్నె కతీర్లో ఆయన ఇచ్చినటువంటి కామెంటరీని ఆధారంగా చేసుకుంటే నమ్మితే ముస్లిములే నమ్మాలి, మేము నమ్మము. కాబట్టి కుమారుని గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తవ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని చెప్పండి. సొంతంగా మీ దృక్పథాలు చెప్పి మా మీద రుద్దకండి. మేము కుమారులము దేవునికి అని అన్నప్పుడు కారణం ఏంటంటే మేము దేవుని కుమారులము దత్తపుత్రాత్మ ద్వారా అయ్యాము. యేసుక్రీస్తు బై ఎగ్జిస్టెన్స్ తన ఉనికిలోనే కుమారత్వము అనే ఒక ఆఫీస్ని ఆయన తీసుకున్నారు అన్నది క్రైస్తవ దృక్పథం. ఇప్పుడు స్పష్టంగా మనకు తెలిసింది ఏంటంటే యేసును క్రీస్తు అని మేము నమ్ముతున్నాము అని షఫీ అన్నాడు. యేసును కుమారుడు అని కూడా మేము నమ్ముతున్నాము అని కూడా షఫీ అన్నాడు. క్రీస్తుకు ఉండాల్సినటువంటి క్రీస్తును ఏ విధంగా యాకోబు దేవునితో పోల్చాడో నేను చూపించాను. క్రీస్తు ఏ విధంగా పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మీకా గ్రంథం నుంచి చూపించాను. యెషయా గ్రంథము 48 నుంచి ఆ క్రీస్తు మరెవరో కాదు యెహోవాయే అన్న విషయాన్ని కూడా చూపించాను. మొట్టమొదటిది. రెండవది, క్రీస్తు అని నమ్మితేనే కాదు కుమారుడు అని కూడా ముస్లింలు నమ్ముతున్నారు. కాకపోతే సాధారణంగా మీరు నేను ఎలా కుమారులమో అలాగే అని షఫీ అంటే కాదు, కుమారుడు అంటే సృష్టికర్త అన్న విషయాన్ని నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ద్వారా స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి నేను మీకు చెబుతూ ఏం చెప్పానంటే ఆయన యందు సంపూర్ణ దైవత్వం నివసిస్తూ ఉంది అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాను. కనుక ముస్లిములు నమ్మే విశ్వాసం ప్రకారము
యేసు క్రీస్తు అయితే యేసు దేవుడై ఉండాలి. యేసు కుమారుడు అని షఫీ నమ్మితే యేసు దేవుడు సృష్టికర్త అని కూడా నమ్మాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ముస్లిములు అడగండి, ఆయన నమ్ముతాడా నమ్మడా అన్న విషయాన్ని. ఇది నేను ఆయన వాడినటువంటి కొలబద్దనే ఆయన పైన ఉపయోగిస్తున్నాను. ఆ క్రీస్తు అని నమ్ముతున్నారు కదా, దానికి ఆయన 1 యోహాను తీసుకుని 1 యోహాను 4వ అధ్యాయం ఒకసారి దయచేసి చూడండి. 1 యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూపిస్తూ, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. కాబట్టి మేము యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని నమ్ముతున్నాం, కాబట్టి మేము దేవుని సంబంధమైన వారమే అంటూ ఆయన బొంకాలను చూశాడు. ఆ వచనాన్ని డైల్యూట్ చేయాలి అని చూశాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని నమ్మాలి. శరీరధారి అయి వచ్చాడు అంటే ఇప్పుడు షఫీ శరీరధారి అయి వచ్చాడు అంటామా? మనము షఫీ పుట్టాడంటామా? ప్రవీణ్ పుట్టాడు అంటామా? శరీరధారి అయి వచ్చాడు అంటామా? యేసు శరీరధారి అయి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే, శరీరధారి అయి రాక మునుపు కూడా ఆయనకు ఉనికి ఉంది అని అర్థం. ఆయన అస్తిత్వం ఉంది అని అర్థం. ఇదే 1 యోహాను 4వ అధ్యాయము కనుక ఆయన నమ్మితే 5వ అధ్యాయం ఎందుకు నమ్మడు? 5వ అధ్యాయంలో షఫీకైనా ముస్లిములలో ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆన్సర్. నోట్ చేసుకోండి. 5వ అధ్యాయము 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు, ఏ కుమారుడినైతే కుమారున్నాడు అని షఫీ నమ్ముతున్నాడో, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అంటే దేవునిలో ఉండాలి అని యేసుక్రీస్తు వచ్చి మనకు ఇంగితం నేర్పించాడు. యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి దేవునిలో కూడా ఉన్నాము. ఆ యేసుక్రీస్తే అంటే ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. బైబిల్ గ్రంథము స్పష్టంగా యేసుక్రీస్తును నిజమైన దేవుడు అని 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో చెబుతూ ఉంటే, బైబిల్ గ్రంథంలో అంట యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పారంట. మానవుడే, ప్రవక్తే అని చెప్పారంట. నాకు తెలియదు అని చెప్పొచ్చు కదా, నేను చదవలేదు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఖురాన్ భాగం కొద్దాం. ఆయన వాడిన పుస్తకాలు తప్ప వేరేటివి ఏవి వాడలేదు నేను. ఆయన వాడిన రెఫరెన్సెస్ తప్ప, దానికి చుట్టుపక్కల ఉన్న ఆయతులు తప్ప, వచనాలు తప్ప వేరేవేవి వాడలేదు నేను కావాలనే అలా చేశాను. ఇప్పుడు ఖురాన్కు సంబంధించినటువంటి స్టడీకి వద్దాం. మరి బాగానే ఉందండి, యేసుక్రీస్తు బైబిల్ ప్రకారంగా దేవుడే, మరి ఖురాన్ ప్రకారంగా ఎలా దేవుడు అని మీరు నన్ను అడగచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసాం ఖురాన్లో సురా 21వ సురా 91వ ఆయత్తు చూసాము. తర్వాత 66వ సురా 12వ ఆయత్తు చూసాము. ఈ రెండిట్లో ఏముందంటే, అల్లాహ్ ఆత్మను మరియలో ప్రవేశింపజేశాడు కనుక యేసు ప్రభువు పుట్టాడు. ఆ మాటని రుజువు చేస్తూ సహీ అల్ బుఖారీ ఏమంటుందంటే, సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6, సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6, పేజ్ నంబర్ 65, హదీసు సంఖ్య 4476. ఇందులో ఏముంటుందంటే, వాళ్ళు వెళ్ళి ఈసాని అడుగుతున్నారు, గో టు ఈసా అల్లాహ్స్ స్లేవ్, హిస్ మెసెంజర్ అండ్ అల్లాహ్స్ వర్డ్ అండ్ ఎ స్పిరిట్ కమింగ్ ఫ్రమ్ హిమ్. అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కలాం, లేకపోతే వర్డ్, లేకపోతే వాక్యము, మరియు ఆత్మ. ఇంకొక వచనం చూద్దాం.
సహీహ్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6 పేజ్ నంబర్ 190, పేజ్ నంబర్ 190. ఇది 4712 అనే హదీసు నుంచి నేను చదువుతున్నాను. 4712. యు ఆర్ అల్లాహ్స్ మెసెంజర్ అండ్ హిస్ వర్డ్ అండ్ హిస్ రూహ్ సోల్. సో అక్కడ కాంటెక్స్ట్లో ఇంకా చాలా ఉంది, నేను అదంతా చదవను. ఎందుకు? షఫీ తీసుకున్న అప్రోచే తీసుకుందాం. షఫీ ఏ విధంగా అయితే బైబిల్ను చదివి ప్రూవ్ చేస్తాడో అదే విధంగా మనం కూడా చేద్దాం. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఖురాన్లో ఏముంది? అల్లా ఆత్మను ఊదాడు. ఓకే, ఆదామును సృష్టిస్తూ అల్లా ఏమన్నాడంటే, నేను ఒక మట్టి నుంచి ఆదామును చేస్తున్నాను, చేసి నా ఆత్మను అందులో ఊదాను, మనిషి అయి కూర్చున్నాడు. అంటే అల్లా ఊదాడు అంటే ఆయన ఆత్మనే ఊదుతాడు. సో యేసు ప్రభువు అల్లాహ్ ఆత్మయున్నాడు. సహీహ్ బుఖారీ ప్రకారము యేసు ప్రభువు అల్లాహ్ వాక్యమయున్నాడు. వాక్యములు ఎక్కడి నుంచి వస్తాయి? నీ చిత్తము నుంచి వస్తాయి, నీ 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 ఆలోచన శక్తి నుంచి వస్తాయి, నీ ఆలోచన నుంచి వస్తాయి, వాటంతట అవే రావు. సో అల్లాహ్లో నుండి వాక్యాన్ని ఆత్మను తీసేస్తే ఏం మిగులుతుంది? 0 మిగులుతుంది. అల్లాహ్ నుండి వాక్యాన్ని ఆత్మను తీసేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి యేసుప్రభు ఎవరు? అల్లాహే. మీ ప్రకారము మీ పద్ధతిలో. నేను ఇలా చదవను నా గ్రంథం కానీ నీ గ్రంథం కానీ. ఐ వాంట్ టు బి ట్రూత్ఫుల్ టు బోత్ మై బుక్ అండ్ యువర్ బుక్. కానీ నేను చదివే నా గ్రంథానికి నీ గ్రంథానికి రెండిటికీ విశ్వాసయోగ్యంగా ఉంటాను. మరి నువ్వు తీసుకున్న అప్రోచ్ తీసుకుంటే 2 నిమిషాల్లో ప్రూవ్ చేయొచ్చు యేసు ప్రభు దేవుడని. ఇంకొక మాట చూడండి. సూరా 3:49 ఖురాన్, సూరా 3వ అధ్యాయము, సూరా 3:49 చూడండి. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను, అది అల్లా ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లా ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని కుష్ఠరోగిని బాగు చేస్తాను. ఎవరంటున్నారు? ఈసా అంటున్నాడు. అంటే యేసు, ఖురాన్లో ఉండేటటువంటి యేసు ఏమంటున్నాడంటే, మీ ముందే నేను మట్టితో ఒక పక్షిని చేస్తాను, దాంట్లో నా శ్వాసను ఊదితే దానికి ప్రాణం వస్తుంది. అదే మాట సహీహ్ బుఖారీ సేల్స్ అండ్ ట్రేడ్ అనే ఒక చాప్టర్ ఉంది. సహీహ్ బుఖారీలో సేల్స్ అండ్ ట్రేడ్ అనే ఒక చాప్టర్ ఉంది. అందులో హదీసు సంఖ్య 428, 428. నోట్ చేసుకోండి కావాలంటే, యూ కెన్ రెఫర్ ఇట్. సేల్స్ అండ్ ట్రేడ్, ద బుక్ ఆఫ్ సేల్స్ అండ్ ట్రేడ్, సహీహ్ బుఖారీలో. ఆ పుస్తకంలో 428కి వెళ్తే అక్కడ ఏముంటుందంటే, ప్రవక్త గారు అంటున్నారు, ఎవరైతే చిత్రకారులు ఉంటారో, పెయింటింగ్స్ వేస్తారో, బొమ్మలు చేస్తారో, ఆ బొమ్మలు చేసే వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది. అల్లాహ్ వచ్చినప్పుడు దానిలో ప్రాణం ఊదు అని అడిగితే వాళ్ళు ఊదలేకపోతారు. ఎందుకంటే ఎవరికి చేత కాదు, దేవుడు మాత్రమే ప్రాణం ఇవ్వగలడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? సహీహ్ బుఖారీని గనక షఫీ నమ్మితే, ముస్లింలు నమ్మితే, ఇప్పుడు నేను చదివిన ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయం 49వ వచనాన్ని కనుక మీరు నమ్మితే, యేసుక్రీస్తు తన శ్వాసను ఊదితే అవి పక్షులైపోతున్నాయి. అల్లాహ్ మాత్రమే చేయగలిగిన పని యేసు చేస్తున్నాడు. సో ఖురాన్ గ్రంథం ప్రకారం కూడా యేసుక్రీస్తు అల్లా ఆత్మయ్య ఉన్నాడు, అల్లా వాక్యమై ఉన్నాడు. అల్లా చేయగలిగినటువంటి సృష్టి లేకపోతే ప్రాణం పోయటం అనేది యేసుక్రీస్తు మాత్రమే చేయగలుగుతున్నాడు. ఆ విధంగా చూసినా కూడా యేసు దేవుడే. మరి నువ్వు అవలంబించినటువంటి లేకపోతే షఫీ అవలంబించినటువంటి పద్ధతిని కనుక మనం అవలంబిస్తే యేసుక్రీస్తు దేవుడు అని ఖురాన్ నుంచి ఇట్టే ప్రూవ్ చేయొచ్చు. అది పెద్ద సమస్య కాదు. అయినప్పటికీ
క్రైస్తవులకు ఖురాన్లో నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఖురాన్లో నుంచి యేసుక్రీస్తు దేవుడా కాదా అని చూడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి ఈ 66 పుస్తకాలు చాలు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మనకు చాలు. మనకు అవసరమే లేదు. సో నేను ఇంకొక మాట చెప్పాను మీకు. ఏమని చెప్పానంటే, తౌహీద్ అంటే ఒక దేవుణ్ణే ఆరాధించాలి అన్నటువంటి ఇస్లాంలో ఉన్నటువంటి మొట్టమొదటి పిల్లర్ లా ఇలాహి ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్. ఇది మొట్టమొదటి పిల్లర్. షహదా పలకాలి. అషదు అన్న లా ఇలాహి ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మదర్ రసూల్. ఇది పలకాలి. మొట్టమొదటి పిల్లర్ లా ఇలాహి ఇల్లల్లాహ్ అంటే దేవుడు తప్ప, అల్లాహ్ తప్ప ఇంకొక దేవుడు లేడు. దాన్ని తౌహీద్ అంటారు. ఆ తౌహీదును 3 భాగాలు చేశారు మన వాళ్ళు. 3 భాగాలు. అవేంటివంటే, మొట్టమొదటిది తౌహీదర్ రుబుబియ్యా. తౌహీదర్ రుబుబియ్యా అంటే అల్లాహ్ మాత్రమే రబ్, లేకపోతే అల్లాహ్ మాత్రమే ప్రభువు, ఆయన మాత్రమే సృష్టికర్త అని చెప్పాలి వాళ్ళు. అది మొట్టమొదటిది, తౌహీదులో ఉన్నటువంటి మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే తౌహీద్ అల్ అస్మా వసిఫాత్. తౌహీద్ అల్ అస్మా వసిఫాత్. మూడవ భాగం ఏంటంటే తౌహీద్ అల్ ఇబాదా. తౌహీద్ అల్ ఇబాదా. ఇబాదా అంటే ఆరాధన. మొదటిది ప్రభువు కేవలం అల్లాహ్ అని నమ్మాలి. రెండవది ఆయన గుణగణాలు లేకపోతే ఆయన పేర్లు ఇంకెవరికి ఇవ్వకూడదు. మూడవది ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఇది తౌహీద్లో ఉన్నటువంటి 3 భాగాలు. ఓకే, ఈ 3 భాగాలు బైబిల్ వెలుగులో యేసుక్రీస్తులో సంపూర్ణమవుతున్నాయి అని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ బైబిల్ వెలుగులో ఏ బైబిల్నైతే షఫీ ఉపయోగించి యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నాడో, ఏ ముస్లిం షఫీ అయితే తౌహీద్ను విశ్వసిస్తాడో, ఆ తౌహీదులో ఉన్న 3 భాగాలు యేసుక్రీస్తులో సంపూర్ణమవుతున్నాయి అని నేను మీకు చూపించబోతున్నాను. దీని ద్వారా కూడా షఫీ యేసుక్రీస్తు దేవుడని ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఒప్పుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది మార్క్ 12వ అధ్యాయము 35 నుంచి 37 వరకు చూడండి. అప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపు కూర్చుండవని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇదే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రికలకి వెళితే ప్రభువు అన్న మాట క్రీస్తుకు ఆపాదించబడుతూ ఉంటుంది. ఒక కీర్తనల గ్రంథంలో వెళితే దావీదు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్న మాట మనకు కనపడుతుంది. అంటే మెస్సియాను ప్రభువు అని దేవుడే పిలుస్తున్నట్లుగా మనకు కీర్తనాకారుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు, హెబ్రీయులకు రాసిన గ్రంథము ఈ 3 చెబుతున్నాయి. సో మొట్టమొదటిది తౌహీదర్ రుబుబియ్యా ఫలించింది కదా. ప్రభువు అని ఎవరినీ పిలవకూడదు, ఇలాహ్ అని ఎవరినీ పిలవకూడదు. కానీ అది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును పిలుస్తున్నారు. అదే దానియేలు 7:13-14, మార్క్ 13:26 నుంచి 27 వరకు, మార్క్ 14:6 వీటన్నిటిలో కూడా ప్రభువు అన్నమాట స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. నిన్న మన షఫీ గారు మాట్లాడుతూ పౌలు అపోస్తుల కార్యమును ఉపయోగిస్తూ వారి సినగోగులకు అంటే సమాజ మందిరాలకు వెళ్ళి యేసు క్రీస్తని, యేసు ప్రభు అని వాళ్ళతో వాదిస్తూ వచ్చాడు అని చెప్పాడు. మరి ప్రభువు అని ఎవరిని పిలవకూడదు తౌహీదర్ రబుబియా ప్రకారం. కానీ రబ్ అని యేసుక్రీస్తును పిలుస్తున్నారు. దాని ప్రకారం బైబిల్ వెలుగు మరియు ఖురాన్ వెలుగులో యేసుక్రీస్తు దేవుడు. మొట్టమొదటి తౌహీదులోని మొట్టమొదటి భాగము. రెండవ భాగము తౌహీద్ అల్ అస్మా వసిఫాత్. సేమ్ టు సేమ్ ఆయనకున్నటువంటి గుణగణాలు ఈయనకు ఆపాదించకూడదు. అల్లాహ్ సృష్టికర్త అయితే యేసుక్రీస్తు సృష్టికర్త అని మనం చూసాం.
కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అల్లాహ్కి ఆపాదించినటువంటి పేర్లు ఇంకెవరికి ఆపాదించకూడదు. మర్సిఫుల్ అని ఎవరికి ఆపాదించకూడదు, యేసుక్రీస్తుకు ఆపాదించారు. ప్రేమ ఆపాదించకూడదు, ఆపాదించారు. క్షమాపణ అల్లాహ్ మాత్రమే చేస్తాడు, యేసుక్రీస్తుకు ఆపాదించారు. ప్రభువు యేసుక్రీస్తుకు ఆపాదించారు. యెహోవా రాఫా ప్రభువు యేసుక్రీస్తుకు ఆపాదించారు. యెహోవా రోహీ యేసుక్రీస్తుకు ఆపాదించారు. షెపర్డ్ ఆపాదించారు. ప్రతి ఒక్కటి. సో తౌహీద్లోని మొట్టమొదటిది, తౌహీద్లోని రెండవది, ఈ రెండు కూడా యేసుక్రీస్తులో ఫలించాయి. మూడవ తౌహీద్లోనిది తౌహీద్ అల్ ఇబాదా, ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించరాదు. యేసుక్రీస్తు నిజమైన ప్రవక్త అయితే ఆయనను వచ్చి ప్రభువు ఆయనను మ్రొక్కిరి అన్నప్పుడు రే వద్దు మొక్కకండి అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ఆయన ఆరాధనలు స్వీకరించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చూద్దాము. 5వ అధ్యాయము 22 నుంచి 23 చూడండి దయచేసి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏ కుమారుని గురించి అయితే షఫీ మాట్లాడుతున్నాడో ఆ కుమారునికి తండ్రిని ఏ విధంగా ఘనపరచాలో, దేవుణ్ణి ఏ విధంగా ఘనపరచాలో అదే విధంగా కుమారుణ్ణి ఘనపరచాలి. ద సేమ్ ఇబాదా దట్ యు గివ్ టు ఫాదర్, ద సేమ్ ఇబాదా యూ షుడ్ గివ్ టు సన్. క్రీస్తు వారికి అదే ఇబాదా ఇవ్వాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనము చూడండి. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువు అయినటువంటి క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో దానికి దాసులై విధేయులగుదురు అంటే యేసుకు విధేయులవ్వాలి. ఇదే మాటను మనము ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథాన్ని ఆయన వాడుతూ 21వ అధ్యాయాన్ని షఫీ గారు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని వాడుతూ ఏమన్నారంటే, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు అంటూ, ప్రభువు గొర్రెపిల్ల చూసారా, ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు. రైట్ హ్యాండ్ సైడ్లో అందరూ గొర్రెలు ఉంటారు అంటే విశ్వాసులుగా ఉంటారు. ప్రభు వచ్చి ఆయన విశ్వాసునిగా తీర్చాడు అంటూ బొంకసాగాడు. అది కాదు దాని యాక్చువల్ మీనింగ్. 3వ అధ్యాయం చూడండి. విశ్వాసులకు ఎవరైనా మొక్కుతారా? విశ్వాసులను ఎవరైనా ఆరాధిస్తారా? 5వ అధ్యాయము 9 నుండి నేను చదువుతున్నాను. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి? పెద్దలు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తుతో, గొర్రెపిల్లతో చెప్తున్నారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఎలుదురు, కృతపాట పాడుదురు. మరియు నేను చూడగా, ఇప్పుడు చూడండి, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. విశ్వాసులకు ఈ విధంగా చెప్తారా? కనుక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారము ఏ గొర్రెపిల్లనైతే షఫీ నమ్ముతున్నాడో, ఏ గొర్రెపిల్ల అయితే కేవలం విశ్వాసి అని నమ్ముతున్నాడో,
పరలోకంలో దేవుని కుడిపార్శ్వన విశ్వాసులు ఉంటారు, ఆ విధంగా గొర్రెపిల్ల ఉంది, గొర్రెపిల్ల యేసు ప్రభువే, యేసు ప్రభు కూడా విశ్వాసిగా ఉన్నాడు అని చెప్తున్నాడో, ఆ గొర్రెపిల్లకు వీరు అక్కడున్న పెద్దలు పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడుతున్నారు. 8వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి అని ఉంది. ఆ పరిశుద్ధాల ప్రార్థనలు పోస్తున్నారు సువర్ణ పాత్రలో తీసుకొని. 13వ వచనంలో భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రము అని చెప్తున్నారు. సో నేను షఫీని ఆహ్వానిస్తున్నాను. సృష్టములో నీవు కూడా ఉన్నావు, ముస్లింలందరూ ఉన్నారు. ఒకరోజు ఈ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆయనను మ్రొక్కాల్సి ఉంటుంది. ఒకరోజు ఈ గొర్రెపిల్ల ఎదుట, ఏ గొర్రెపిల్లనైతే కేవలం విశ్వాసి అని అంటున్నావో షఫీ, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి మ్రొక్కాల్సి ఉంటుంది. సృష్టము అయిన నీవు సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట ప్రతి కాలు ప్రతి మోకాలు వంగి తీరుతుంది, ప్రతి నాలుక ఆయనను ఘనపరుస్తుంది. కాబట్టి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసుక్రీస్తు దేవుడు అని నేను మీకు ప్రూవ్ చేశాను. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఖురాన్ బోధించే తౌహీద్ ప్రకారంగా తౌహీద్ అల్ రబూబియా, తౌహీద్ అల్ ఇబాదా, తర్వాత తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్, ఈ మూడిట్లో కూడా యేసుక్రీస్తు స్పష్టంగా దేవుడు అని అల్లాహ్కు ఏ మాటలైతే కేవలం అల్లాహ్కే ఆపాదించాలో అవన్నీ కూడా యేసుక్రీస్తుకు ఆపాదిస్తున్నట్లు మరి బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. కనుక నిజమైన తౌహీద్కు ముస్లింలను నేను ఆహ్వానిస్తున్నాను. నిజమైన తౌహీద్కు రమ్మని షఫీని నేను ఆహ్వానిస్తున్నాను. గొర్రెపిల్లకు ఆయన ఎదుట సాగిల పడమని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడినా నిజాత్ అనేది దొరకదు, విడుదల దొరకదు. ఎంత కష్టపడినా క్రైస్తవ దృక్పథ ప్రకారము దేవుణ్ణి సంతోషపరచడం అనేది జరగని పని. ఇస్లాం సాహిత్య ప్రకారం కూడా అది కేవలము యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయనను ప్రభువుగా అంగీకరిస్తేనే జరుగుతుంది, ఆయనను ఆరాధిస్తేనే జరుగుతుంది, ఆయన దేవుడు అని నమ్మితేనే జరుగుతుంది. అదే తౌహీద్. అందుకే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని, తౌహీద్లోని మొదటి మాట ప్రభువు అల్ రబ్ అని నీ నోటితో ఒప్పుకొని, అంటే ఆయనను ఆరాధించి ఆయన ఎదుట సాగిలపడి, అంటే తౌహీదల్ ఇబాదా చేస్తే, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయపూర్వకముగా విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. క్రీస్తు అని మేము నమ్ముతున్నాము అని చెబితే సరిపోదు. ఏ క్రీస్తుని మీరు నమ్ముతున్నారు అన్నది పాయింట్. నేను చెప్పిన క్రీస్తు మీకా గ్రంథము 5వ అధ్యాయం 2 ప్రకారము పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన తన ప్రత్యక్షతను చూపుతున్నాడు. ఆ క్రీస్తును మరి నువ్వు నమ్ముతున్నావా? ఆ క్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరు నమ్ముతారో వారు దేవుని ఆత్మ గలవాడు, అలా నమ్మని వాడు దేవుని ఆత్మ లేనివాడు అని యోహాను చెప్తున్నాడు. నువ్వు ఏ కోవలో ఉన్నావు అని నేను కూర్చున్న వారిని ప్రశ్నిస్తున్నాను. మరి షఫీ లాంటి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. నిజమైన తౌహీద్కి రండి. యేసు ప్రభు అని విశ్వసించి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని సంపూర్ణంగా నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు, రక్షింపబడతావు. రక్షించబడటము అంటే ద్రాక్షారసము
లేకపోతే వైన్ ప్రవహించే జన్నతులోకి వెళ్ళటం కాదు, దేవుని సన్నిధిలో జీవించటం. అందుకని యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు, ఎక్కడ 2-3 కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మీరు నా నామమున నన్నేమడిగితే అది నేను చేస్తాను అన్నాడు. నేను నా తండ్రి వారి వద్దకు వచ్చి వారితో సహజీవనం చేస్తాము అన్నాడు. కనుకనే క్రైస్తవులు అబ్బా తండ్రి అని పిలవగల సామర్థ్యం ఉన్నవాళ్ళు. తండ్రి అని పిలిచే హక్కు క్రైస్తవులకు ప్రభువు ఇచ్చాడు. ఎందరు ఆయనను అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడెను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ అధికారము నీకు కావాలి అనుకుంటే సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు పాదాల చెంతకురా, నిజమైన తౌహీదును అంగీకరించు. నిజమైన తౌహీద్ నువ్వు ఏ రోజైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన పాదాలకు మొక్కుతావో ఆ రోజే సంభవం. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ప్రతి సృష్టించబడిన ప్రతి ఒక్కటి యేసు ప్రభువును, గొర్రెపిల్లను ఆరాధించక తప్పదు. ప్రభువు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.